నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో తాజా నివేదిక సంచలన నిజాలను వెల్లడించింది. కువైట్లో ఎవరైతే 45 లోపు వయసు వారు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కువైట్లోని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కువైట్లో తాజాగా కరోనరీ సిండ్రోమ్స్ పైన అధ్యయనం చేశారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం తాజా నివేదిక ప్రకారం కువైట్లో గుండెపోటుతో చనిపోయిన రోగులలో 30% మంది 45 లోపు వయసు వారేనని చెప్పేసి, అలాగే చనిపోయిన వారిలో 60% మందికి మధుమేహం, షుగర్ వ్యాధి ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. కువైట్లో గుండెపోట్లు మనం చూసుకుంటే వస్తూ ఉన్నాయి, చాలా మంది చనిపోతూ ఉన్నారు. చనిపోయిన వారిలో 30% మంది 40 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్నవారు. చనిపోయిన వారిలో 60% మందికి మధుమేహం, షుగర్ ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి అన్న. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి. ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే గానీ ఒమన్లో చూసుకున్నా సరే కడప జిల్లా కడప నగరానికి చెందిన ఒక వ్యక్తి అయితే గుండెపోటుతో మరణించాడు. చాలా తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారు. ఎక్కువగా 45 లోపు వారు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మంచి వయసులో ఉన్నప్పుడు చనిపోతూ ఉన్నారని చెప్పేసి, దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి, వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, అలాగే వాళ్ళు జీవిస్తూ ఉన్న జీవన శైలి ఏదే ఉందో అందులో మార్పు లేకపోవడం, అలాగే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కొత్త సంవత్సరంలోనైనా సరే మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పి కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.